ఉత్తమమైన జీవితము, నీతివంతమైన జీవితము. అది కూడా ఎలాగూ పరిసయ్యుల కంటే, ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతివంతమైన జీవితం అంటూ ఉన్నారు. అంటే ఆ రెండు వర్గాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాళ్ళు, మరి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాళ్ళు మంచి జీవితాన్ని జీవిస్తారు. అంటే ఈ రోజుల్లో మనం న్యాయమూర్తులు అనుకుందాము. న్యాయమూర్తులు న్యాయ తీర్పు చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్గంలో ఉండి తీరాలి. అలాగే నాటి ధర్మశాస్త్ర బోధకులు. కాబట్టి వాళ్ళకంటే కూడా పరిసయ్యులు అంటే జీవిత కాలము దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము అని దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు. ఈ రెండు వర్గాలు కూడా చాలా మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకంటే కూడా నీవు ఉత్తమమైన జీవితము జీవించాలి అని ప్రభువు నాటి శిష్యులకు, ఇతరులకు బోధిస్తూ ఉన్నారు. ఈ రోజున మనకు అదే మాట చెబుతూ ఉన్నారు. ఈ తపస్సు కాలములో ప్రత్యేకముగా మనము మంచి జీవితం జీవించడానికి అభ్యాసము చేసేటువంటి సమయములో మనం ఆ మాటలను కొంచెం మార్చి చెప్పుకోవాలి. అంటే ఇతరుల కంటే నీవు ఉత్తమమైన జీవితము, నీతివంతమైన జీవితము జీవిస్తే తప్ప నీవు పరలోక రాజ్యములో చేరవు అని ప్రభువు మనతో చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభువు ఈ మాట చెబుతూ ఉన్నారు. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు అలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు అని అనుకోవడంతో మన సగ జీవితం గడిచిపోతూ ఉంటుంది. వాళ్ళు అలా జీవిస్తున్నారు, వాళ్ళు చెడుగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు మంచిగా జీవించడం లేదు అనేది నీకు అర్థమైంది కదా. మరి అర్థమైనప్పుడు నువ్వు చేయాల్సినటువంటిది ఏమిటి? ఆ మార్గాన్ని వదిలిపెట్టాలి. మనం చెయ్యనటువంటి పని అది చాలాసార్లు. వాళ్ళు నడిచేటువంటి మార్గము తప్పు అని నీకు తెలిసినప్పుడు మళ్ళీ నువ్వెందుకు వాళ్ళ వెనకాలే తోకలాగా వెంటపోతూ ఉంటావు? నీ జీవితాన్ని మార్చుకోవాలి అని నీకు తెలియాలి కదా. అంతకంటే మంచి జీవితము, వాళ్ళు చేసిన పొరపాట్లు నేను చేయకూడదు, అది పొరపాటు అని నాకు తెలిసినప్పుడు నేను అలాంటి పొరపాటు చేయకూడదు అన్నటువంటి బుద్ధి జ్ఞానము మనకు ఉండాలి కదా. అలా జ్ఞానముతోటి బుద్ధి తెచ్చుకొని జీవించాలి అని ప్రభువు ఈ రోజున మనకు చెబుతూ ఉన్నారు. మరి అలా జీవించాలి అంటే ప్రభువు కొన్ని సూత్రాలు చెబుతూ ఉన్నారు. పూర్తిగా చెప్పకపోయినప్పటికీ కొన్ని ప్రముఖమైనటువంటి సూత్రాలు చెబుతూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటి మనము గమనించినట్లయితే కోపాన్ని వదిలివేయాలి. తన కోపమే తన శత్రువు అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. మన కోపము ఎప్పుడూ కూడా మనకు శత్రువుగానే మిగులుతూ ఉంటుంది. అంటే ఆ కోప ఫలితము ఎప్పుడూ కూడా మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను తీసుకొని వస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు కోపము అనేటువంటి దానిని పూర్తిగా తీసివేయమంటూ ఉన్నారు. ప్రభువు మాటల్లో మనము గమనించినట్లయితే నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. పూర్వ నిబంధనలో దేవుడే ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి లేక చేసినటువంటి శాసనము అదే. మనము నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిస్తే మనకు అక్కడ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు వాటిలో ఒక ఆజ్ఞగా మనకిది కనిపిస్తూ ఉంటుంది. నరహత్య చేయకూడదు. నీవు ఇతరులను చంపవద్దు అని చెప్పినటువంటి ఆ ఆజ్ఞను ప్రభువు కొంచెము సవరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనిషిని చంపినప్పుడు దాని పర్యవసానాలు మనకు తెలుసు. కానీ ఆ చంపడానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఎక్కడ మొదలవుతుంది? కోపంతో మొదలవుతూ ఉంటుంది. మనిషిలో ఆవేశము వచ్చినప్పుడు కోపము పుట్టుకొస్తూ ఉంటుంది. కోపము వచ్చినప్పుడు ఉచ్చ నీచాలు మరిచిపోతూ ఉంటాడు. అలాంటప్పుడే అవతల మనిషిని చంపేంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమయంలో తాను ఏం చేస్తున్నాడు అనేటువంటిది తనకు అర్థం కాదు. అందుకే
ఆ హత్యకు దారి తీసేటువంటి పరిస్థితులు మనం తప్పించుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి కోపాన్ని తీసివేయాలి అని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆ మాటకు వస్తే కయీను ఆబేలు, కయీనుకి మొట్టమొదట వచ్చింది కోపమే. తన తమ్ముడి బలిని దేవుడు అంగీకరించాడు, తన బలిని అంగీకరించలేదు కాబట్టి తన తమ్ముడి మీద కోపం వచ్చింది. ఆ కోపము ఎంతగా వచ్చింది, దాన్ని అణుచుకోలేకపోయాడు. చివరకు ఆయన్ని చంపివేసేంత వరకు వస్తూ ఉంటుంది. మనము ఏ సంఘటనలు బైబిల్లో బోలెడని ఉన్నాయో తీసుకుంటే ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇవే మన నిజ జీవితంలో కూడా ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాము. చాలాసార్లు ఇళ్లలో కానీ మన చుట్టుప్రక్కల కానీ కోపము వచ్చినప్పుడు మాట పెరుగుతూ ఉంటుంది. ఆ మాట పెరిగినప్పుడు అది చేతల్లోకి వెళుతుంది, చివరకు హత్యలకు దారి తీస్తూ ఉంటుంది. అందుకే ఆ నరహత్య అనేటువంటిది తప్పించుకోవాలి అంటే మొదటిగా నీలో ఉన్నటువంటి కోపాన్ని అణుచుకోవాలి. ఆ కోపాన్ని గనక మనము స్థాయి తగ్గించినట్లయితే మనము ఆ పాపము చేయకుండా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఆ మాట స్పష్టం చెబుతూ ఉన్నాడు. తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అంతేకాదు ఇంకో మాట కూడా ప్రభువు అంటూ ఉన్నారు, వాక్శుద్ధి ఉండాలి అని. ఏమంటూ ఉన్నారు? తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. నోటి మాట, ఈ వాక్శుద్ధి అంటే మనము మాట్లాడేటువంటి మాట పవిత్రమైనటువంటిదిగా ఉండాలి, పరిపూర్ణమైనటువంటిదిగా ఉండాలి. ఇతరులకు నాశనము తీసుకుని వచ్చేటువంటిదిగా ఉండకూడదు. అలా గనుక మాట్లాడితే ఈ వాక్శుద్ధి అనేటువంటిది లేకపోతే ఏకంగా నరకానికి కనీసము ఉత్తరించు స్థలం కూడా చెప్పడం లేదో ప్రభువు గుర్తుంచుకోండి. తిన్నగా నరకానికి వెళుతూ ఉంటారు. అందుకే చాలాసార్లు చెప్పాను, వాక్శుద్ధి అంటే మన నోటిని అదుపులో పెట్టుకోవాలి అని. మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు. మనం మాట్లాడినటువంటిది అవతల వారికి హాని చేసేటువంటిది ఏ మాట అయినా సరే నిన్ను తిన్నగా తీసుకెళ్లి నరకములో పడేస్తూ ఉంటుంది. అందుకే నోటిని అదుపులో పెట్టుకో. నీవు మాట్లాడేటువంటి మాటను ఒకటికి 10 సార్లు ఆలోచించుకో. ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, దాంట్లో నిజముందా, అబద్ధముందా, కల్పితాలున్నాయా, వాస్తవాలున్నాయా, ఇవన్నీ కూడా నువ్వు సరి చూసుకోవాలి, సమతూకము వేసుకోవాలి. అవసరమైనటువంటిది తప్ప మరొకటి మాట్లాడకూడదు. అలా మాట్లాడావో నరకంలో నీ సీటు రిజర్వ్ అయిపోతూ ఉంటుంది. ఇక మధ్యలో ఎక్కడా కూడా స్టేజీ లేదు. ఏవో ఇతర పాపాలు చేసినప్పుడు మనము ఉత్తరించే స్థలంలో మనకు స్టేజీ ఉంది. కాసేపు అక్కడ ఆగుతాము, వేరే వాళ్ళు దయదలిచి మన కోసం ప్రార్థనలో దివ్య పూజలు చేస్తే మళ్ళీ ఆ స్టేజీ వదిలేసి మోక్షానికి వెళతాం. కానీ ఇక్కడ అది లేదు. నీలో వాక్శుద్ధి లేకపోయినట్లయితే చివరకు వ్యర్థుడా అన్న ఒక్క మాట అంటే చాలు. ప్రభువు ఎంత కఠినంగా చెబుతున్నారో చూడండి. వ్యర్థుడా అంటే పనికి మాలిన వాడ అని మనం తిడుతుంటాం చూడండి. ఆ మాట, ఆ ఒక్క మాట అంటే చాలు, నీవు నరకానికి వెళతావు. ఎందుకు? ప్రతి మనిషి దేవుని చేత సృజింపబడిన వాడు, ప్రతి మనిషి దైవ జీవాన్ని పొందుకున్నటువంటి వాడు. అలాగే కథోలిక క్రైస్తవులు అందరూ కూడా ఇదిగో ప్రభు యేసు శరీర రక్తాల చేత పోషించబడేటువంటి వాడు. అలాంటి మనిషిని పట్టుకుని నీవు పనికి మాలిన వాడు అంటావా? అలాంటి మనిషిని పట్టుకుని నీవు అవాకులు చవాకులు పేలుతూ ఉంటావా? అవతల మనిషిని పట్టుకొని నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటావా? అలా మాట్లాడితే అవి డైరెక్ట్గా ప్రభువుని మాట్లాడినట్లే లెక్క. అందుకే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళతారు అని ప్రభువు మొహమాటం లేకుండా చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభువు మరొక సూత్రాన్ని కూడా చెబుతూ ఉన్నారు. అది ఏమిటి? కానుకలు సమర్పించేటప్పుడు కూడా నీ పొరుగు వాడితో సఖ్యతతో ఉండాలి. పొరుగు వారితో కోపతాపాలు ఉండకూడదు. పొరుగు వారితో పగా ప్రతీకారాలు ఉండకూడదు. పొరుగు వారితో స్నేహబంధమో ప్రేమ బంధమో మాత్రమే ఉండాలి. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్, ఏ విధమైనటువంటి ఆటంకాలు కానీ లేకపోతే ఏ విధమైనటువంటి వెసులుబాటు కూడా ప్రభువు అక్కడ ఇవ్వడం లేదు. ప్రభుని మాటల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమంటూ ఉన్నారు? నీవు నీ కానుకను బలిపీఠ సన్నిధికి తెచ్చినప్పుడు
నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపమా. కానుకలు తీసుకుని వస్తాము, పీఠ దాకా వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చింది వేరే వాళ్ళకి నా మీద మనస్పర్ధ ఉంది, ఏం చేయాలి? కానుకను సమర్పించవద్దు, అక్కడ వదిలేసుకో. ప్రభువు నిష్కర్షగా చెబుతూ ఉన్నారు. వెళ్ళి ముందు అవతల మనిషితో సఖ్యత పడి తిరిగి వచ్చే అప్పుడే నీ కానుకను సమర్పించమని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. కానుకల గురించి మనము అంతకుముందు ధ్యానము చేశాము. సిరాకు గ్రంథము లేక సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము మొదటి 12 వచనాలలో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. వట్టి చేతులతో దేవుని సన్నిధికి రావలదు, ప్రభువునకు ఉదారముగా కానుకలెమ్మ, నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. ఎందుకు అంటే తనకు ఇచ్చిన వారిని ప్రభువు బహూకరించను, అతడు నీకు 7 రెట్లు అధికముగా ఇచ్చను. దేవుడే స్పష్టంగా చెబుతూ ఉన్నారంటే దేవునికి సమర్పించేటువంటి ఆ కానుకలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనకు అక్కడ స్పష్టమవుతుంది. మరి అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి కానుకలను నీవు బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తే బలి సమర్పణ గావించబడుతూ ఉన్నప్పుడు, అత్యంత పవిత్రమైనటువంటి ఆ బలి జరిగేటువంటి ఆ సమయంలో అక్కడ నీవు కానుకలు సమర్పించి కానుకలతో పాటు నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి అంటే నీకు అర్హత ఉండాలి. ఏమిటి ఆ అర్హత? నీ సహోదరునితో నీకు మనస్పర్ధలు ఉండకూడదు. నీ సహోదరునితో నీకు మనస్పర్ధలు ఉంటే నీకు అర్హత లేదు. అక్కడ కానుకలు సమర్పించే అర్హత లేదు. కానుకలు సమర్పించే అర్హత లేకపోతే నీకు ఇదిగో ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే అర్హత కూడా లేదు. అనర్హంగా నీవు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తే అది నీకు శాపమే అవుతూ ఉంటుంది. అది నీకు మేలు కంటే ఎక్కువగా కీడు చేస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు ఆ మాట అంత స్పష్టంగా చెబుతూ ఉన్నారు. నీ కానుకను వదిలివేయి, మొదట సఖ్యత పడు. ఎందుకు అంటే ఇందాకే అనుకున్నాం, ఎదుట మనిషిలో ప్రభువైన యేసే ఉన్నారు కాబట్టి. ప్రభువైన యేసుతో నీవు శత్రుత్వాన్ని పెంచుకుంటావా? ప్రభువైన యేసుతో పగా ప్రతీకారాలు పెంచుకుంటావా? కాదు. కాబట్టి సాటి మనిషితో కూడా అలాంటి పగ ప్రతీకారాలు శత్రుత్వాలు ఏవి కూడా ఉండకూడదు. ఏ విధమైనటువంటి మనస్పర్ధ కూడా, పగా ప్రతీకారాల దాకా వెళ్ళడంలో ప్రభువు చిన్న మనస్పర్ధ కూడాను దాన్ని తీసివేస్తే నీవు ఎక్కడ అర్హుడవుతావు. ఈ అర్హత సాధిస్తేనే ప్రభువైన యేసును నీవు స్వీకరించిన దానికి ఫలితము ఉంటుంది. లేకపోతే మంచిదే చెడుగా మారేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. స్వీటు ఎంత మంచిది, పంచదార ఎంత మంచిది, మనకు అన్నీ తీయగా చేస్తూ ఉంటాయి, నోటికి రుచిగా చేస్తూ ఉంటాయి. కానీ 300 షుగర్ ఉన్నటువంటి మనిషికి తీసుకెళ్ళి ఆ స్వీటు పంచదార పోసామనుకోండి, ఏమవుతుంది? అది విషమైపోతూ ఉంటుంది. ఒక మంచిది విషంగా మారిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అర్హతను పోగొట్టుకుంటే ఏదైతే మనకు జీవాన్ని ఇస్తూ ఉంటుందో, ఏదైతే మనల్ని తిన్నగా మోక్షానికి తీసుకుని వెళుతూ ఉంటుందో అదే మనకు శాపంగా మారేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఉత్తమమైనటువంటి జీవితం జీవించడానికి ఇదిగో ఈ సూత్రాలు పాటించమని స్పష్టం చేస్తూ ఉన్నారు. కనీసం మనము ఈ సూత్రాలు పాటించినట్లయితే మన జీవితము మేలైనటువంటిదిగా ఉంటుంది. ఇతరులను చూసి నేర్చుకోవలసింది. వాళ్ళు చేసిన పొరపాటు నీకు అర్థమైతే ఆ పొరపాటును ఎప్పుడూ కూడా చేయకూడదు. ఆ పొరపాటుని నీవు వదిలివేయాలి. అదే పాఠం మనం వేరే వాళ్ళ నుంచి ఎప్పుడూ కూడా నేర్చుకోవలసింది. ఆ పాఠం నేర్చుకొని ఇదిగో ప్రభువు చెప్పినటువంటి ఏ సూత్రాలను కనుక మనము అనుసరించినట్లయితే అప్పుడు ఉత్తమమైనటువంటి జీవితము, నీతివంతమైనటువంటి జీవితము మనము జీవించగలము. అదే మనలను తిన్నగా మోక్షానికి తీసుకుని వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా అసలు శిస్సులైన పరివర్తన మన హృదయాలలో కలిగేటట్లు మంచి జీవితము జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని తండ్రి దేవుడిని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.